బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. ఎరువులు సరఫరా చేయని ప్రభుత్వం దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి క్యూలో నిలుచున్న బస్తా యూరియా కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి యూరియా వచ్చిందని తెలవడంతో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి పట్టణానికి వచ్చారు. వారం రోజులుగా యూరియా కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆగ్రహం వెలిబుచ్చారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య గాని వాళ్ళ అమ్మ నాన్న అందరూ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కంపల్సరీ ఇంపార్టెన్స్. ఎవరైతే రాలేదో ఇంతవరకు తీసుకోవడంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఫస్ట్. ఎవరికి రాలేదో యూరియా వాళ్ళకు ఇంపార్టెన్స్ ఫస్ట్. ఇంతవరకు కూడా ఒక్క బ్యాగ్ కూడా తీసుకోవడం లేని వాళ్ళకు ఇంపార్టెన్స్. అది ఎందుకంటే ప్రాపర్ గా వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది రాలేక పెద్ద మనుషులు అయి ఉంటారు. వాళ్ళు రాలేకపోతున్నా వీళ్ళకు ఇబ్బందులు పడుతున్నాము. రోజు 4 గంటలు 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడి మరిపోవడం జరుగుతుంది. మరి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే యూరియా తెచ్చి అందరికీ అందించాలి. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు దుబ్బాకొచ్చిన దాఖలాలు లేవు. ఊరుకు ప్రతి విలేజ్ కి ఇక్కడికే తెచ్చి సప్లై చేసిర్రు. మరి ఇప్పుడు పొద్దుగాలు ఎత్తే దుబ్బాకొచ్చి మొత్తం పడిగాపులు కాసుడు అవుతుంది యూరియా కోసం. యూరియా ఇయ్యని వేళలా ప్రభుత్వమే దిగిపోవాలని మేము రైతులందరము ఏకాభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రాదని వాపోయారు. గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. యూరియా సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోనూ యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. చేగుంట గజ్వేల్ మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఇబ్రహీంపూర్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు. 16 తారీఖు నాడు బంద్ అయినాయి, 17 తారీఖు నాడు ఆదివారం అని బంద్ అయిన పెట్టి సోమవారం నాడు ఒకనాడు ఇచ్చిర్రు. మళ్ళీ అలా బంద్ అయినాయి. సోమవారం నాడు రాసి చిట్టీలు నిన్న మంగళవారం ఇచ్చిర్రు. సోమవారం నాడు ఇచ్చిన టోకన్లు నిన్న ఒకనాడు ఇచ్చిర్రు. అవి 2 లారీలు వచ్చినాయి అన్నారు. ఎవరికి ఇచ్చిరో ఎవరికి పోయిరు. ఎర్రెనక ముందు 9 గంటలకు వస్తాం, మళ్ళీ టోకనే దొరకలే మాకు. 15 రోజులు వచ్చిరు కాబట్టి మళ్ళీ ఎలా వస్తాయి. ఇలా లేదు, ఎన్నడొచ్చా నమ్మకం లేదని జాబ్లో చెప్తారు. గవర్నమెంట్ ఏమో ఎడిపోయాడు, ఎవడెడు పోయాడు. అప్పుడు తిరిగినా లాంజ కొడుకులు ఎడిపోయారు, మొడ కొడుకులు ఎడిపోయారు. ఎందుకు మేము మమ్మల్ని ఇంత తిప్పల పెట్టుడు? యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. రాస్తారోకో కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, యూరియా సరఫరాల లోపానికి సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారు? యూరియా సరఫరా ఎందుకు ఆలస్యం అవుతుంది? దుర్గా, ప్రధానంగా చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నదాతలు పొలం బాట వదిలి ఎరువుల షాపుల బాట పడుతున్నారు. పొద్దంతా పొలంలో పనిచేయాల్సిన రైతన్నలు పనులు మానుకుని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎరువుల షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఆ మీటర్ల కొద్ది క్యూ లైన్ లో గంటల తరబడి ఉన్న ఒక్క యూరియా బస్సు దొరుకుతుందన్న గ్యారంటీ మాత్రం రైతులకు లభించడం లేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట, మెదక్ జిల్లాలలో ఆ ఊరు ఈ ఊరని తేడా లేదు. ప్రతి ఊర్లో రైతులు అన్నదాతలు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ప్రతి ఊర్లో కూడా ఆగ్రోజ్ సెంటర్ దగ్గర ప్రభుత్వ ఎరువుల కేంద్రాల వద్ద, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వందలాది మంది రైతులు వస్తున్నారు. కానీ టన్నుల్లో దాదాపు మనకి లారీల్లో 5-6 లారీలు అవసరం ఉన్న చోట కేవలం 300-400 యూరియా బస్తాలు మాత్రమే వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చూసుకున్నట్లయితే మనకి దాదాపు 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడగా ఇప్పటి వరకు కనీసం
50,000 మెట్రిక్ టన్నులకు యూరియా కూడా మన జిల్లాకు వచ్చినట్టు దాఖలాలు మనకైతే కనిపించట్లేదు. దీంతో రైతులు తీవ్రంగా కొరత ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే రైతులకు గత జూన్ మాసంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలైలో కాస్త మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో వేసిన పంటలు కాస్త జీవంతో ఉన్నాయి. ఇటీవల కాలంలో మంచి సమృద్ధిగా వర్షాలు కురవడంతో ఆ పంటల్ని మంచిగా కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఇటు ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు మొక్కజొన్న పిలక దశలోకి వచ్చింది, దాని తర్వాత పత్తి పూత దశకు వచ్చింది, ఇటు వరి, ఇవన్నింటిని కూడా కాపాడుకోవడానికి యూరియా వేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిదానికి కూడా యూరియా తప్పనిసరి పంటని కాపాడుకోవడానికి, పంట ఎదుగుదల కోసం. ఇలాంటి సమయంలోనే యూరియా విపరీతంగా కొరత ఏర్పడింది. దీంతో రైతులు తమ అవసరాల కోసం ఎంత తిరిగినా కూడా వాళ్ళకైతే సమృద్ధి యూరియా దొరకట్లేదు. ఒక ఎకరా పొలానికి కనీసం 1 నుంచి 2 బస్తాల యూరియా అవసరం పడుతుంది. కానీ ఇక్కడ 12 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా 1 బస్తా యూరియాను కూడా అందించలేని పరిస్థితి మనకి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. గతంలో మనకి ఇక్కడ చూసినట్లయితే గజ్వేల్లోనే యూరియా ర్యాక్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అన్ని జిల్లాల సీజన్ కు ముందే అక్కడ యూరియా దిగుమతి చేసుకుని అన్ని జిల్లాలకు సరఫరా చేసేవారు. కానీ ఈసారి గజ్వేల్లో ఉన్న యూరియా ర్యాక్ ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు మనకు కనిపిస్తుంది. అక్కడ ఇంత మట్టుకు కూడా ఎలాంటి యూరియా డంపింగ్ చేసినట్టు మనకు కనిపించట్లేదు. ఇది పరిస్థితి. దీంతో గత 15 రోజుల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు ఎక్కుతున్న షాపుల ముందర పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఏమాత్రం మారట్లేదు. రోజు రోజుకి దిగజారుతుంది. గత వారం రోజులుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు రైతులతోటి. వాళ్ళు ఎంత చేసినా కూడా ప్రభుత్వంలో ఇటు మార్పు వచ్చినట్టయితే మనకు కనిపించట్లేదు. ఇక్కడనే రైతుల అవసరం తగ్గట్టు యూరియాని అయితే తెప్పిస్తున్న ప్రయత్నాలు అయితే మనకు కనిపించట్లేదు. దుర్గా క్రాంతి, అయితే గత సీజన్ లో కూడా యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు, రైతులు ఇబ్బందులు పడ్డారు. సేమ్ అలానే ఇప్పుడు కూడా యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది దీనికి అధికారుల నిర్లక్ష్యంగా కారణం అనుకోవాలి. అసలు యూరియా కొరత వల్ల లేట్ అవుతుందా, లేదంటే యూరియా సరఫరా చేయడంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా? మనకి గత సీజన్ లోనూ యూరియా కొరత ఉంది. అయితే దానికి మించి ఈసారి ఇంకా తీవ్రంగా ఉంది. గతంలో మనకి ఉన్నదానికంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు రైతులు యూరియా కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం అంటే అధికారులు ప్రతి సంవత్సరం కూడా పంటల అంచనా వేసి ఎంత అవసరం పడుతుందని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. ప్రభుత్వము దీనికి తగ్గట్టుగా యూరియాను తెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ యూరియా ఇన్ టైంలో తెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూరియా సమస్య ప్రజలకి రాలేదు, రైతులకు రాలేదు. సీజన్ కు ముందే దానికి అవసరాలకు తగ్గట్టు యూరియా తెప్పించి గ్రామ స్థాయి వరకు పంపించింది. గ్రామాల్లో ఉన్న రైతులు తీసుకునే వాళ్ళు ఇప్పుడు కనీసం మండల సెంటర్లకు కూడా కావాల్సినంత యూరియా రావట్లేదు. ఇది ప్రధానంగా ఇటు ప్రభుత్వం అనొచ్చు, అధికారులది కూడా నిర్లక్ష్యం అనొచ్చు. దుర్గా రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.